పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. ఇట్లారా పాడి కౌశిక్ రెడ్డి మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టిండ్రు. ముఖ్యంగా ఏంటంటే పాడి కౌశిక్ రెడ్డి అంటేనే వివాదాస్పదుడు. ఇక ఆయన నేను పెద్ద మొగోని పోటుగాని లెవెల్లా మాట్లాడుతూ ఉన్నాడు. కొంతమంది సప్పట్లు కొడతారు కానీ ప్రజలు తూ అని ఉమ్మెత్తాండ్రు. ఎందుకు ఈ తూ అని ఉమ్మెత్తాననే పదం ఎందుకు మాడినా అంటే ఇది కౌశిక్ రెడ్డి నేర్పిండే పదం, తూ అని ఉమ్మేసుడు. అంతా చిల్లర వేషాలు బంద్ పెట్టాలి. ఒక ఎమ్మెల్యే అయి ఉండి చిల్లర వేషాలు బంద్ పెట్టాలి. వాస్తవానికి ఏంటంటే బీఆర్ఎస్ గ్రాఫ్ అనేది కొంచెం పెరుగుతూ ఉన్నది. ఇటువంటి టైంలో పాడి కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి చేయబట్టి టెపెల్న గ్రాఫ్ కింది పడిపోయే అవకాశం ఉన్నది. ఇది కేసీఆర్కు తెలుస్తూనే ఉంటుంది, అలాగే కేటీఆర్ తెలుస్తుంది. చాలా రకాలుగా నిఘా వర్గాలతో వాళ్ళకి సంబంధాలు ఉన్నాయి, నిఘా నేత్రాలు ఉన్నాయి. అన్నీ ప్రతిదీ మీ యొక్క అధిష్టానం దగ్గరికి పోతాయి. పాడి కౌశిక్ రెడ్డి నువ్వు చేసే పనులన్నీ నువ్వు ఏమనుకుంటున్నావు అంటే నేను ఏదో బాగా గట్టిగా ఉన్నా అనుకుంటా. నీ జోలికి ఎందుకు వస్తలేదంటే ఇప్పుడు బీఆర్ఎస్ కారణం ఒకటి ప్రస్తుతానికి కేసీఆర్ పరిస్థితి, కేటీఆర్ పరిస్థితి, హరీష్ రావు పరిస్థితి మంచిగా లేదు. వాళ్ళ మీద సింపతి ఉన్నది, వాళ్ళ గ్రాఫ్ పెరిగిన మాట వాస్తవమే, కానీ వాళ్ళ పరిస్థితులు మంచిగా లేవు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అవుతామా అరెస్ట్ కామనే టెన్షన్లో వాళ్ళు ఉన్నారు. నువ్వేం చేస్తానంటే పోలీసు వాళ్ళతో లొల్లులు పెట్టుకుంటాను, వ్యాపారస్తులను బెదిరించుడు, మీడియా వాళ్ళతో లొల్లులు, అడ్డమైన పనులు అన్నీ చేస్తూ ఉన్నావు. ఈ బంద్ పెట్టుకోకపోతే బీఆర్ఎస్ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. అయితే ఆయన ఏమంటాడంటే ఒక సిపి మీద, సరే సిపి తప్పు చేస్తే సిపి గురించి మాట్లాడడంలో తప్పేం లేదు. పోలీస్ కమిషనర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, తప్పు చేస్తే మనం మాట్లాడే హక్కు ప్రతి ఒక్కరికి ఉన్నది. మనకు ఏమంటే మాట్లాడుతారంటే మిత్రులారా, తుర్క సిపి చెబితే వింటారా, ముస్లిం సిపికి హిందూ సాంప్రదాయ పండుగలు తెలుసా, హిందూ వ్యతిరేకి సిపి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. థూ అంటూ నేలకు ఉమ్మేస్తూ సిగ్గుండాలి, వార్డు మెంబర్లు కాని వారికి సిపి పోలీసులు గన్మెన్గా ఉంటారా, 3 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చాక మీ సంగతి చూస్తా, సిపి సిఐలు నాకు సెల్యూట్ కొట్టాల్సిందే అంటూ కౌశిక్ రెడ్డి హెచ్చరించిండు. అయితే థూ అని ఉమ్మేసుడు ఎందుకు, తుర్క ముస్లిం అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేందుకు, హిందువుల సాంప్రదాయాలు తెలవేయడేందుకు, పోలీసు వాళ్ళతో లొల్లేందుకు, నువ్వు సమ్మక్క గద్దెల కాడికి పోయినప్పుడు ఏం చేయాలి, నువ్వు నీ భార్య పిల్లలను తీసుకుపోయినప్పుడు జర పద్ధతిగా పోయి రావాలి. భార్య పిల్లలు లేనప్పుడు నువ్వు కొట్లాటలు పెట్టుకుంటావా, లొల్లులు పెడతావా, ఏం చేస్తావో చేసుకో. మరి ఇదే నా పద్ధతి. చూసేవాళ్ళు ఏమనుకుంటా ఉన్నారు, మళ్ళా అయ్యో నన్ను క్షమించండి నోరు జారినా అని మళ్ళా దండం పెట్టుకుంటా క్షమాపణలు చెప్పుడు ఎందుకు అంటే నువ్వు చేసే పనులు అసలు ఏమైనా నీకు కరెక్ట్ అనిపిస్తున్నదా? మీ ఇంట్లో అడగండి ఫస్ట్, నువ్వు చేసే పనులు కరెక్టా కాదా వాళ్ళు చెప్తారు. ఎందుకు అయితే రాజకీయం ఎక్కడికి ఉండాలంటే మన వరకే ఉండాలి. మనం రాజకీయం చెప్తే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఎలక్షన్లలో దండం పెట్టి మేము చనిపోతామని చెప్తే ఓట్లు పడ్డాయి నీకు, అది అందరికీ తెలుసు, అది అందరికీ తెలిసిన విషయమే. లక్ ఏంటంటే అక్కడ ఈటల రాజేందర్ అనే వ్యక్తి మల్కాజిగిరి ఎంపీగా అక్కడ లేకపోతే ఈడ నువ్వు కోర్టుల కేసు ఓడిపోయాడు, నేను దాన్ని ఎంబడేవాడు ఆయన. అయితే మిత్రులారా, ఈయన మీద సెక్షన్ 126 ఆఫ్ 2, 132, 196, 299, ఈ 132, 196, 299 అనేది నాన్ బెయిలబుల్ కేసులు. ఇవి నాన్ బెయిలబుల్ కేసులు. కానీ నన్ను అరెస్ట్ చేసుడు చాలా కష్టం. ఎందుకు కష్టం అంటే ఈయనకు బీఆర్ఎస్లో ఈయనకు ఆర్డర్ ఉంటుంది, ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర ఉంటుంది ఈయనకు బీఆర్ఎస్ నుంచి వెళ్ళి. అంటే ప్రతి ఒక్కరికి ఓ మనిషి బీఆర్ఎస్ వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళతో బీఆర్ఎస్ వాళ్ళకు ఈ సంబంధాలు అనేవి బ్రహ్మాండంగా ఉన్నాయి కొంతమందితోని. కాబట్టి నేను అరెస్ట్ చేసే పరిస్థితులు అయితే కనబడతలేవు. ఈయన చేసిన కథ కనుక మామూలు ఒక సామాన్యమైన వ్యక్తి కనుక చేస్తే ఇప్పటికీ మొత్తం మొద్దు కేసు కిందికెళ్ళి బీర్ సీసాలు ఎక్కిస్తారు పోలీసు వాళ్ళు. అంటే ఈయనకో న్యాయం ఉంటుంది, సామాన్యులకో న్యాయం ఉంటుంది. రేవంత్ సర్కార్ అంటే ఇట్లే ఉంటుంది. ఈయన ఏం చెప్తాడంటే నెక్స్ట్ మా గవర్నమెంట్ అంతే మీ అంతు చూస్తాం, మీ సంగతి చెప్తామంటాడు. బొచ్చు కూడా మీకు నీ గవర్నమెంట్ ఎక్కడ వస్తుంది? బీఆర్ఎస్ అత్తుడు చాలా కష్టం. బీఆర్ఎస్ గవర్నమెంట్ రావాలంటే ఖచ్చితంగా ఇక్కడ బీజేపీతో అలియన్స్ ఉన్నప్పుడే వస్తుంది. నువ్వు ఏం మిగలవు, నీకు సిపిలు సిఐలు సరాంగొట్టే పరిస్థితి అసలే రాదు. ఎందుకంటే కారణం ఏంటంటే హుజురాబాద్లో నీ జీవితంలో నువ్వు గెలవవు, ఇది చివరి ఎమ్మెల్యే నువ్వే. ఇక నువ్వు బీఆర్ఎస్ నుంచి ఆడ బీఆర్ఎస్ గెలిచే పరిస్థితి లేదు, ఇది మర్చిపో నువ్వు. ఇక హుజురాబాద్లో పాడి కౌశిక్ రెడ్డి గెలిచే అవకాశం ఉన్నదా మిత్రులారా? ఒక్కసారి ఆలోచించండి. ఈ ఆడికి ఎన్నికలు వస్తే ఆడ ఈటల రాజేందర్ బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తాడు, అందులో నో డౌట్. అసలు అక్కడ స్థానం లేదు. కౌశిక్ రెడ్డి అసలే గెలవడు. మొత్తం రాష్ట్రం మొత్తం బీఆర్ఎస్ వచ్చినా హుజురాబాద్లో పాడి కౌశిక్ రెడ్డి గెలిచే అవకాశం లేదు. అందరు నవ్వుకుంటారు. వీణవంక ఊరునట తగలబెడతాడట. ఇదెక్కడి కథ? ఏం తగలబెడతావా? వీణవంక ఊరును తగలబెడతావా? ఇవే మాటలు. నిన్ను ఎమ్మెల్యేని చేసింది మా ఊళ్ళు తగలబెట్టడానికా?
ఏం మాట్లాడతానో పాడి కౌశిక్ రెడ్డి? బంద్ పెట్టి, దుకాణాలు బంద్ పెట్టి, అడ్డమైన పనులు బంద్ పెట్టు. నలుగురు సప్పట్లు కొట్టి జై జై అనగానే కాదు, పోతాండు ఏమైనా కేసీఆర్ రాగానే కథ ఆ పక్కకు నురుకుతానే ఉన్నాడు. నిన్న చూసినా నేను. అంటే ఎప్పుడు చూసినా కేటీఆర్ పక్కకు కేసీఆర్ పక్కకు ఉండాలని. మరి మిగతా నాయకులు ఏమనుకుంటారనేది ఒక్కసారి ఆలోచిస్తున్నావా? నువ్వు బీఆర్ఎస్ పార్టీలకు ఎప్పుడు వచ్చినావు? నువ్వు ఏం చేస్తావు? కేవలం నేను ఎందుకంటలేనంటే ఇప్పుడు కొంచెం ప్రొటెస్ట్ చేసే వాళ్ళు నియాసంటే వాళ్ళు అవసరం బీఆర్ఎస్ పార్టీకి. ముఖ్యంగా కేసీఆర్ కేటీఆర్కి హరీష్ రావుకి అవసరం నియాసంటే వాళ్ళు. కాబట్టి నిన్ను చేరదిస్తారో 4 పాలు పోతారు, నీకు ఇంత పాలు పోతారు. కానీ వన్స్ గవర్నమెంట్ వచ్చినాక కుక్క గంట హీనంగా చూస్తారు నిన్ను. అది గుర్తుపెట్టుకో. నువ్వు చేసే పనులు కూడా అట్లే ఉన్నాయి. బంద్ పెట్టు, ఈ దుకాణం బంద్ పెట్టు. ఒక సిపిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతానంటే నీకేం గౌరవం ఉన్నదిగా? రాజ్యాంగం పట్ల ఏమైనా గౌరవం ఉన్నదా? అసలు ముఖ్యంగా ఏంటంటే మిత్రులారా, వీణవంకలో సమ్మక్క జాతర, దానికి ట్రస్టీగా పాడి ఉదయనందన్ రెడ్డి, ఆయన పేరు ఉన్నాడు. ఆయన పాడి ఉదయనందన్ రెడ్డి ఎవరో ఉన్నారు. ఉదయనందన్ రెడ్డి ఆయన ఏంటంటే కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకుని ఆయన ఉన్నాడు. సో ఆయన ఆధ్వర్యంలో జాతర జరుగుతుంది. నీకు పోతే లేకపోతే లేదు. నువ్వు మందిని పట్టుకొని పోతా, వీళ్ళ సంగతి చూస్తా అంటే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయకుంటుంటారా? పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి చూసుకుంటూ కూర్చుంటారా? ఒక మహిళా ఏసీపీ ముంగట నీ ప్రవర్తన ఏంటిది? సిఐలు ఎస్ఐలను నువ్వేం మాట్లాడుతూ ఉన్నావు? ఊళ్ళని తగలబెడతా అత్తు అనుడు ఏంటిదివి? చండాలమైన మాటలు బంద్ పెట్టు పాడి కౌశిక్ రెడ్డి. ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. మీరు అధికారంలో లేరు. ఇంకా 3 సంవత్సరాల దాకా మీరు అధికారంలో రాలంటే నీ అసొంటి మాటలు బంద్ చేయాలి. చండాలమైన మాటలు బంద్ చేయాలి. ఈ మాటలు కనుక బంద్ చేయకపోతే ప్రజలు ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్తారు. ఖచ్చితంగా ఎట్లయినా నీకు బుద్ధి చెప్తారు. నీది అయిపోయింది. ఇక గ్రానైట్ వ్యాపారస్తులను బెదిరిస్తుడు, నీ కథలు ఎన్ని చూసినాం. ఇవన్నీ బంద్ పెట్టరు. ఎన్ని కేసులు అవుతాయి నీ మీద? నువ్వేనా స్వాతంత్ర సమరయోధుడివా? నిన్న కేసు ఏంటిది? న్యూసెన్స్ కేసు. నువ్వు చిల్లరేషాలు వేస్తే పోలీసు వాళ్ళు పెట్టిన కేసులు ఇవి. నువ్వేమైనా స్వాతంత్ర సమరయోధుడివా? రేవంత్ రెడ్డి అడా ఈయన మీద కక్ష కట్టినాడా? ఈయన పెద్ద పోటుగాడని రేవంత్ రెడ్డి కక్ష కట్టిండా? నువ్వు పెద్ద పోటు కానివా? రేవంత్ రెడ్డి కరెక్ట్ కక్ష కడితే కేసీఆర్ జైలు పోవు. కక్షగా అసలు రేవంత్ రెడ్డి మీ పార్టీ మీద 5 పైసల మంతు చర్యలు తీసుకోవాలనే ఆలోచన మైండ్లోకి వస్తే ఎప్పుడో మీరు అందరు జైల్లో పోయేటోళ్ళు, కూర్చుంటోళ్ళు. నీ మీద కేసు అయింది, గ్రానైట్ వ్యాపారాన్ని బెదిరించిన కేసు అయింది. ఏమైంది? జైలు పోయినావా? నువ్వు జైలు పోయినావా? పోలే. నీకు కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది, ఈ ప్రభుత్వం నీకు సపోర్ట్ చేస్తుంది, మీ బాసులకు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది. ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. నెక్స్ట్ నువ్వు హుజరాబాద్లో గెలిచే పరిస్థితి లేదు. పోలీసు వాళ్ళు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఇటువంటి వాళ్ళకి బొచ్చడి మంది ఎమ్మెల్యేలు అత్తరిపోతారు. మీ ఉద్యోగాలు పర్మనెంట్, రిటైర్డ్ అయ్యేదాకా మీ ఉద్యోగాలు ఉంటాయి. మీ బొచ్చు కూడా ఇక్కడ పోలీసు వాళ్ళ బొచ్చు కూడా ఇక్కడ పాడి కౌశిక్ రెడ్డి. ఇంకోసారి ప్రభుత్వ అధికారుల జోలికి పోతే ఖబర్దార్. నేను క్లియర్గా చెప్తా ఉన్నా, ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. నువ్వు ఎమ్మెల్యే, నీకు దమ్ము ధైర్యం ఉంటే కాంగ్రెస్ నాయకులు ఎంబడబడు, ప్రజాప్రతినిధులు ఎంబడబడు, ప్రభుత్వం మీద విమర్శలు చేయి. పోలీసు వాళ్ళ జోలికి పోడేంది? పోలీసు వాళ్ళ జోలికి పో. తప్పుడు కేసులు పెట్టిల్లా? నువ్వు 500 మందిని వేసుకొని సమ్మక్క కాడికి పోయి లొల్లులు పెట్టుకుంటా అంటే పోలీసు వాళ్ళు గాజులు వేసుకొని కూర్చున్నారా? నీకోసం నువ్వు చేసే అడ్డమైన పనులన్నీ చూసుకుంటా కూర్చుంటారా పోలీసు వాళ్ళు? వాళ్ళ డ్యూటీలు కావా, వాళ్ళ ఉద్యోగాలు పోవా? అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే మళ్ళీ సాయంత్రం కాగానే ఏంటంటే వాళ్ళ బీఆర్ఎస్ అధిష్టానం తిట్టినట్టున్నది. కేసీఆర్ దృష్టికి పోయింది. కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు, కేటీఆర్ తిట్టినట్టున్నారు. క్షమించండి అంటే ఇవి ఇజ్జతివే. ఎందుకు ఆవేశపడి ఆవేశంలో వచ్చిన మాట్లాడ అంటే ఒక ఎమ్మెల్యే అంత ఆవేశంలో అడ్డమైన మాటలు రావచ్చునా? ఒక ఎమ్మెల్యేకు ఉండాల్సిన కనీస అర్హత అదేనా? ఎమ్మెల్యేకు ఉండవలసిన ఒక్క లక్షణం లేదు. ఒక సైకో లాగా, ఒక షార్టిస్ట్ లాగా బిహేవ్ చేస్తున్నావు, ఒక చిల్లరగాన్ లాగా బిహేవ్ చేస్తున్నావు. బంద్ పెట్టు కౌశిక్ రెడ్డివి. ఇవన్నీ బంద్ పెట్టకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. నేను ఎమ్మెల్యేను ఏదంటే అది చేస్తా అంటే కాదు, నీకు అంత సీన్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అవకాశం ఎమ్మెల్యేకి వచ్చినప్పుడు ఒక పెద్ద మనిషి లెక్క చెలాయించాలి, ఒక పద్ధతి గల మనిషి లెక్క చెలాయించాలి. కేటీఆర్ది వయసు చిన్నది కదా, అంత చిల్లరేషాలు కేటీఆర్ వేస్తున్నాడా? కేటీఆర్ అంత చిల్లరేషాలు వేస్తున్నాడా? హరీష్ రావు అంత చిల్లరేషాలు నువ్వు ఒక్కనివే. బీఆర్ఎస్ పార్టీలా చిల్లర వేషాలు వేసేవాళ్ళంటే నువ్వే. నీకు ఒక పేరు వచ్చింది ఆవేశం స్టార్ అని. ఆవేశం స్టార్ అంటే నువ్వే. బీఆర్ఎస్లో ఆవేశం స్టార్ ఎవరంటే నువ్వే. నీ పేరే చెప్తా ఉన్నారు. ఒక ఫ్యామిలీని తీసుకుపోయినప్పుడు వాళ్ళతో మంచిగా గడుపు, సంతోషంగా గడుపు. ఫ్యామిలీని తీసుకొని పోయి మంచిగా వాళ్ళను అన్ని సమ్మక్క చూపించి మంచిగా ఇది అది అని చెప్పి చూపించిరా. 500 మందిని వేసుకపోవడానికి ఇదేమన్నా రాజకీయ మీటింగా? నువ్వు ఒక్కసారి ఆలోచించు. నిన్న చేసినా నువ్వు కదా, నువ్వు అంతమందిని పట్టుకొని సమ్మక్క పోతే సమ్మక్క దేవత నిన్ను కరుణిస్తుందా? సారలామ దేవత నీకు నిన్ను కరుణిస్తుందా? దేవుళ్ళు నిన్ను కరుణించాలంటే కూడా నువ్వు చేసే పద్ధతిగా ఉండాలి. పోలీసు వాళ్ళ జోలి ఏం మాట్లాడుతావు? మతపరమైన విద్వేషాలు. మీ అన్ని మతాలు ఒక్కటే అని చెప్పేసి అంటాడు కదా మీ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు.
దాంట్లో ఉగదంతుడు ఉపన్యాసాలు దంచుతారు. నువ్వు నీ హిందూ సాంప్రదాయాలు ఏం తెలుసా అని చెప్పేసి నువ్వు తురుకోనివి, నువ్వు ముస్లిం అని చెప్పేసి ఒక సిపిని నువ్వు అంటున్నావు. మరి ఏంటిది నీది? ఏం పార్టీ? నువ్వేం మాట్లాడుతున్నావు? మరి మీ బాస్ చెప్పేది ఏంటిది, నువ్వు మాట్లాడేది ఏంటిది? ఒక్కసారి ఆలోచించు. పోలీసులనే అది మొత్తం గదిరిస్తాను. మీరు కనుక అధికారంలోకి వస్తే, అధికారంలోకి వచ్చినాక నువ్వు ఎమ్మెల్యే అయితే పోలీసు వాళ్ళను మొత్తం చెప్పులు పట్టుకొని రా అని చెప్పి కూడా అంటావు. నువ్వు అటువంటి పరిస్థితి కుక్క బతుకు చేస్తావు. పోలీసు వాళ్ళ బతుకు అందరికీ అర్థమవుతలేదా? హుజురాబాద్లో ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు. దయచేసి చెప్తా ఉన్నా, పోలీసులనే బెదిరించే స్థాయికి కౌశిక్ రెడ్డి వచ్చిందంటే మరి కౌశిక్ రెడ్డిని ప్రజాప్రతినిధి అనుకోవాలన్నా, చిల్లరగాడు అనుకోవాలన్నా, గుండా అనుకోవాలన్నా, రౌడీ అనుకోవాలన్నా? ఖచ్చితంగా కామెంట్ చేయండి మిత్రులారా. హుజురాబాద్ ప్రజలు ఏడుస్తూ ఉన్నారు. ఈ దరిద్రుడిని అనవసరంగా మేము ఎన్నుకున్నామని చెప్పేసి ఏడుస్తూ ఉన్నారు, బాధపడతా ఉన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా వద్దు కౌశిక్ రెడ్డి బంద్ పెట్టివి. ఒక ఎమ్మెల్యే లెక్కుండు, ఎమ్మెల్యే స్థాయి మెయింటైన్ చేయి, ఎమ్మెల్యే లెక్క పద్ధతులు మార్చుకో. రాజకీయం అనేది ఎంత పొలైట్గా చేస్తే అంత మంచిది. నీకంటే బ్రహ్మాండమైన మాటలు మాట్లాడతారు. వీణవంక ఊరును తగల పెడతావాట. మీ అయ్య జాగిర అనుకుంటున్నావా? వీణవంక మీ అయ్య జాగిరా, వీణవంక మీ అయ్య జాగిరా, హుజురాబాద్ నియోజకవర్గం మీ అయ్య జాగిరా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? తగల పెడతా అంటావా? కేసులు పోలీసు వాళ్ళు కూడా చాలా చిన్న కేసులు పెట్టినట్టున్నారు మిత్రులారా. పోలీసు వాళ్ళు కూడా చాలా పెద్ద కేసులు పెట్టాలి. కరీంనగర్ సిపి గారికి చెప్తున్నాం, క్షమాపణలు ఎమ్మెల్యే చెప్పాం. ఈయన అన్ని చేసేటి అని అతను గవర్నర్ జోలికి కూడా పోయిండు. ఏం మాట్లాడినావా గవర్నర్? గతంలో ఒక మహిళను చూడకుండా ఎక్కడ నువ్వు ఉంటే అక్కడ చిల్లర పనులు, లొల్లులు వివాదాస్పదం. తెలంగాణలో మొత్తం లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తూ ఉన్నది నువ్వు ఒకటి. తెలంగాణలో ఎక్కడ చూసినా అడ్డమైన పనులు. బీఆర్ఎస్లో ఇట్లా ఎవరు చేస్తలేరు. బాల్కా సుమన్ కూడా నీ వయసోడే కావచ్చు నా డౌట్. గట్ల చిల్లరగా చేస్తాడా? నీ లెక్క ప్రవర్తిస్తాడా బాల్కా సుమన్? నీ లెక్క చిల్లరగా ప్రవర్తిస్తాడా? చూసి నేర్చుకో. మిగతా బీఆర్ఎస్ వాళ్ళు ఎట్లున్నారు, నువ్వెట్లున్నావు, జర పద్ధతులు నేర్చుకో. సో మిత్రులారా, ఏది ఏమైనప్పటికీ పాడి కౌశిక్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలను నేను ఖండిస్తా ఉన్నా. ఆయన క్షమించమంటాడు. క్షమించమన్నా అనకున్నా గట్టి కేసులు పెట్టి లోపడేయాలి. ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, మంత్రి అయినా, ఎవ్వరైనా తప్పు చేస్తే లోపడేయాలి. ప్రజలకు ఆ విశ్వాసం అనేది కలగాలి. ఎవడు తప్పు చేసినా పోలీసు వాళ్ళు చర్యలు తీసుకుంటారని. చిన్న కేసులు కాదు, ఎంత న్యూసెన్స్ చేసిండు, చాలా పెద్ద కేసులు నమోదు చేయాలి. పోలీసులకు క్షమాపణ చెప్పుడు కాదు, కోర్టు మెట్లు ఎక్కియాలి, జైలుకు పంపాలి. ఇంకా భవిష్యత్తులో పాడి కౌశిక్ రెడ్డి అక్కడ గెలవలేడు, ఇది సత్యం. హుజురాబాద్ ప్రజలు అదే అనుకుంటా ఉన్నారు. సో మిత్రులారా, మరి మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో రాయండి. ఈ యొక్క వీడియోను సాధ్యమైనంత మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. జై హింద్, జై భారత్.